వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, దళితులపైన దాడులు కామన్గా మారాయని, వారిపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కలరాస్తున్నారన్న ఆయన తెనాలిలో దళిత, మైనార్టీ యువకులపై థర్డ్ డిగ్రీ దారుణమని అన్నారు. 2019-24 మధ్య వైఎస్ జగన్ తన పాలనలో అభివృద్ది, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే 1.5 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అరాచకాలపై జగన్ నిలదీస్తే కూటమి పార్టీలకు ఇప్పటికీ సమాధానం చెప్పే ధైర్యం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మా పెద్ద కొడుకుగా ఉన్నాడు. అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళని, వయసు మళ్ళినటువంటి వాళ్ళని, అన్ని కులాల్లో కానీ అన్ని వర్గాల్లో కానీ ఎవరైతే ఆధారపడుతూ ఉన్నారో ప్రభుత్వం మీద వాళ్ళకి డోకా లేకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిపాలన 2019-24 మధ్య ఈ రాష్ట్రంలో ప్రజలు చూశారు. అంతకుముందు 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. అది అఘాయిత్యాలతోటి, దాడులతోటి, అబద్దాలతోటి ఏదో ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా సాగినటువంటి పరిపాలన. దాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు దాదాపు వెల్ఫేర్ అంటే ఈ విధంగా ఉండాలి రాష్ట్రంలో, ఇది ఒక రోల్ మోడల్ గా దేశానికి మొత్తానికి కూడా ఎందుకు తీసుకోకూడదు అని చాలా మంది మేధావులు ఈ దేశంలో, చాలా మంది నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళు, చాలా మంది ఎన్జిఓస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద పూర్, డౌన్ ట్రాడెన్, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 32 లక్షల ఇళ్ల స్థలాలు, ఒక అమరావతిలోనే 50,000 మందికి ఒకే చోట 900 ఎకరాల భూమిని కేటాయించడం, అదేవిధంగా పేద వర్గాల్లో ఉన్నటువంటి చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం, అంటే వైద్యము, ఉద్యోగము, విద్య, దానితో పాటు సంక్షేమము, అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో పొరపాటు చేశామని అనుకుంటున్న ప్రజలు ఇప్పుడు బేరీ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని, ఆయన మాయ మాటల్ని, బురిడి మాటల్ని, కూటమి అనే దానితోటి వచ్చినటువంటి ప్రశ్నిస్తాను వచ్చినటువంటి ఒక పగటి వేషగాన్ని, జీరో కూడా లేనటువంటి ఒక రాజకీయ పార్టీని, ముగ్గురు కలిపి చేసినటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోయినటువంటి ప్రజలు ఈ రోజు ఒకదాని తర్వాత ఒకటి చర్చించుకుంటూ ఉన్నారు. చర్చించుకుంటున్న సమయం చూస్తే సంవత్సర కాలం అయిపోయింది. ఒక పక్క ఈ రాష్ట్రం అంతా కూడా దివాళా తీసిందని వాళ్లే చెప్తూ, రాష్ట్రం మా వల్ల కావటం లేదు, ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని ముఖ్యమంత్రి అడుగుతూ, ప్రశ్నించే వాళ్ళ మొత్తాన్ని కూడా ఏ విధంగా శిక్షించాలో పోలీసులు కూడా ట్రైనింగ్ ఇచ్చి, ఆయా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద చాలా పగొందట, కక్ష ఉందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసలు బతకడానికి వీల్లేని మనుషులట, వాళ్ళని చంపేయాలట, కొట్టాలట, జైల్లో పెట్టాలట. కాబట్టి మా మీద ప్రెజర్ ఉంది, మా కార్యకర్తలు మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఇంకా మా ప్రభుత్వం వచ్చి నీదైనా సరే మేము ఇంకా తక్కువ మందిని కొట్టాము, తక్కువ మందిని జైల్లో పెట్టాము, తక్కువ మందిని చంపాము, కాబట్టి వాళ్ళ ప్రెజర్, కార్యకర్తల ప్రెజర్ ని తట్టుకోలేకపోతున్నాము, అందుకని మేము రెడ్ బుక్ ఓపెన్ చేసామని చెప్తున్నారు. సీక్రెట్ అది రెడ్ బుక్. కార్యకర్తలని దోషేశారు పాపం తెలుగుదేశం కార్యకర్తల మీద. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గ్రామాల్లో చూస్తే నాకు తెలిసి చాలా బాగున్నారు. వాళ్ళేమి వైఎస్ఆర్ కార్యకర్తలని, వైఎస్ఆర్ పార్టీ ఓటేశారని వాళ్ళ మీద ఏ కక్షతో లేరు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులైనా కావచ్చు, లేదా కార్యకర్తలైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కలిసిమెలిసి ఉన్నారు. కానీ కాస్త అధికారం సంపాదించుకొని అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు జగన్ దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా చిత్రహింసలు పెట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు మహానాడు నడుపుకుంటా ఉన్నారు. ఈ 1 year లో ఏం జరిగిందని ఘనకీర్తి, శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, మీ చేతుల్లో ప్రత్యర్థుల రక్తాన్ని చూపిస్తూ పులుముకొని ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పులుముకున్న రక్తం ఎక్కడదో చెప్పనా, నిన్న కాక మొన్న వెలుగులోకి వచ్చినటువంటి తెనాలి ఘటన, దళిత యువకుల్ని, మైనారిటీ యువకుల్ని ఒక గుంపుని రోడ్డు మీద పెట్టి, మీ అధికారంలో ఉన్నటువంటి పోలీసులు
నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తున్నారో చూడండి ఒకసారి. ఇంతకుముందు మేము దళితుల మీద తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందంటే సరిగా నమ్మట్లేదు. ఎక్కడుందో చూపించమంటున్నారు. కేసు పెడితే పక్కన పెట్టేశారు. నేను ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఒకసారి మీరు చూపించండి. మనసు గగురుపరచడం లేదా? సిఐ మీరు, మీ నాయకులు, మీ పోలీసులు లాఠీకర్లతోటి, మీ మనస్తత్వాలతోటి దళిత యువకుల మీద మీ చేతులకి రక్తం పులుముకోవడం కాదా ఇది? పోలీసు రాజ్యమా? లేకపోతే ఇక్కడ ఏమైనా అప్రకటిత కర్ఫ్యూ లాంటిది ఏమైనా ప్రకటించారు ఎమర్జెన్సీ? ఇవన్నీ చేసి మీరు ఇప్పుడు అక్కడ మహానాడు జరుపుతున్నారు. మహానాడులో ఏడుచుకున్నారు మీరు చేసిన అవినీతి. ఈ రాష్ట్రంలో 1 సంవత్సరంలోనే దాదాపు 1,50,000 కోట్లు అప్పు చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక 8 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని 12 లక్షల కోట్లు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ప్రతిదీ మీకు లెక్కలతోటి, మా లెక్కలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు కాదు, ఆయన కాగ్ మీ బడ్జెట్ లో మీరేం చెప్పారు, మీ బడ్జెట్ మీద కాగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏం చెప్పిందో స్పష్టంగా చెప్పినప్పుడు లెక్కలని ఒక మాయం తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూసి ఒక్కొక్కరిని మొత్తాన్ని జైల్లో తీసుకెళ్లి వాళ్ళు కూడా ఈ విధంగా కొడుతున్నారేమో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకునే వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం ఆ వంశం చూస్తే ఏ విధంగా ఉన్నాడో హాస్పిటల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు కనపడతా ఉంది. మీకు అధికారులన్న లెక్కలేదు, రాజకీయ నాయకులన్న లెక్కలేదు, దళిత పిల్లలన్న లెక్కలేదు. సిగ్గు లేకుండా మీరు ఇక్కడ మహానాడు పెట్టుకుంటున్నారు. మహారాజధాని నిర్మిస్తారట. నేను అడుగుతున్నా, మీరు అమరావతిలో మహానగరాన్ని మీరు నిర్మిస్తారో లేదో మాకు తెలియదు, కానీ 5 సంవత్సరాల్లో ఇంకొక మంగళగిరిని అన్నా మీరు నిర్మించగలిగితే సంతోషిస్తారు ప్రజలు. అది కూడా డౌటే చేయలేరు మీరు. ఎందుకంటే అనేకమైన అడ్డంకులు ఉన్నాయి. ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పద్మాలయ థియేటర్ సమీపంలో ఒక ఆవు కాలుకి గాయం కావడంతో కొన్ని రోజులుగా లేవలేని పరిస్థితిలో ఉండిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న గో సంరక్షణ అధ్యక్షుడు శంకరదాసు పశు వైద్యుల సహకారంతో ఆ ఆవుకి వైద్యం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవుల యజమానులు ఇటువంటి సమయంలో వాటిని వదిలేసి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం పద్మాలయ దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఈ ఆవు అయితే తిరుగుతుంది. ఈ ఆవు కాలుకి ఏదో ఒక పెద్ద గాయం తగిలి ఎముక కూడా కనిపించేస్తుంది. నిజంగా చాలా దారుణంగా బాధపడుతుంది. ఎక్కడైనా కూర్చుంటే ఇది భార్య శరీరం వల్ల లేగలేకపోతుంది. నిజంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ ఆవు యజమాని ఎవరో కానీ చాలా మూర్ఖులతో సమానం. ఇటువంటి సమయంలో కూడా దాన్ని రోడ్డు మీదకి వదిలేస్తే వైద్యం అందక అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక్కొక్కసారి కాలు తీసేయవలసి కూడా వస్తూ ఉంటుంది. దయచేసి ఆవుల యజమానులు కొంచెం మారి ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీ ఇళ్లల్లో మీ దగ్గర పెట్టుకొని వీటికి మంచి వైద్యం అందిస్తే వీటి ఆరోగ్యానికి ఏమీ కాదని చెప్పి కోరుకుంటాను. మానవత్వంతో అందరూ ఉండాలని చెప్పి మరొకసారి గో సంరక్షణ తరపున కోరుకుంటూ జై హింద్. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎమ్మెల్సీ కవిత జూన్ 2న కొత్త పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమని, ఆమె ఆ దిశగా అడుగులు వేస్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో తపాలా కార్యాలయం ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీగా ఓడినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సమయంలో కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్లు కవితకు దేవులయ్యారని, ఇప్పుడు వాళ్లే దయ్యాలయ్యారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ కుమార్తె షర్మిల తరహాలో కవిత సొంత ఎజెండాతో ముందుకు సాగనున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో దేవుళ్ళున్నారా దయాలున్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతారు. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలున్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే,
దేవుని పక్కన దయ్యాలుంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తరువాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గరికి పోండి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గరికి పోండి అని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే నిన్నెవరో మధ్యవర్తులు చిరణి ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరు నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని సొంత ఎజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. అంతకు మించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్లు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్లు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయనా అని ఎన్నడూ చెప్పలేదు చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్లి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీలు కలుస్తుంది. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లో నుంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమైతుంది, భవిష్యత్ ఎట్లుంటది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహానాడు వేదికగా రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్న, భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత అభివృద్ది చేస్తామని హామీ. కడపలో 2వ రోజు టీడీపీ మహానాడు సభలు, ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరం నడవాలన్న అశోక్ గజపతిరాజు. రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న వైసీపీ నేత జూపూడి, చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.